ఎప్పటి నుంచో నన్ను హోమ్ టూర్ చేయండి చేయండి అని అడుగుతున్నారు కదా, నాకు ఇప్పటికి కుదిరింది. వెళ్ళిపోయి చూసేద్దాం రండి. నాకు చాలా ఇష్టమైన అవార్డు అన్నమాట ఇది. ఇది మా అమ్మాయి ఫారిన్లో తీసుకున్న సర్టిఫికేట్, బ్యాచిలర్స్ అండ్ బిజినెస్ డిగ్రీ సర్టిఫికేట్ అన్నమాట. నేను చేయించాక అందరూ చూసి చేయించారు, హోమ్ టూర్లు కూడా అయిపోయినాయి. నేను మాత్రం ఇప్పుడు చేస్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మా అమ్మాయి నాకు చాలా ఇష్టంతో తెచ్చిన గిఫ్ట్ అన్నమాట, గ్లాస్తో. హాయ్, వెల్కమ్ టు మీ భావనారెడ్డి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అందరూ బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగా జరిపేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, మీకు తెలుసు కదా, ఎప్పటి నుంచో నన్ను హోమ్ టూర్ అని అడుగుతూ ఉన్నారు. చాలామంది బయట కనిపించిన షూటింగ్స్లో అయినా మీరు హోమ్ టూర్ మాత్రం ఎందుకు చేయట్లేదు, అది చెయ్యండి అని అందరూ ఎగ్జైట్మెంట్గా అందరూ అడుగుతున్నారు. అందుకని మీ అందరి కోసం హోమ్ టూర్ ఇవాళ చేసేస్తున్నాను. హోమ్ టూర్కి వెళ్ళే ముందు ఏంటంటే, మీ అందరికీ యూస్ఫుల్ ఐటమ్ నేను చెప్పాలనుకుంటున్నాను. నాకంటే కొత్తగా ఏం తెలియదు, అక్క దగ్గర చూసాను అనమాట. అక్క గుజరాత్లో ఉంటారు, ఇవన్నీ వాడతారు. నేను కొంచెం వరీ అవుతుంటే తను చెప్పింది అనమాట, నువ్వు ఇంట్లోనే ఆర్గానిక్గా ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి మిషన్స్ వాడాలని చెప్పింది అనమాట. మిరియాల హోమ్ అప్లయన్సెస్ దగ్గర నుంచి మా అక్క ఆర్డర్ పెట్టుకుంది. అవన్నీ కూడా నాకు ఎలా వాడాలో ఏంటో చెప్పేసింది. మనం ఇంట్లోనే ఆర్గానిక్గా అప్పటికప్పుడు ఆయిల్ తయారు చేసుకోవడం, పౌడర్ తయారు చేసుకోవడం, పిండి తయారు చేసుకోవడం. ఇదేంటంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నేను పౌడర్ ఎలా చేసుకోవాలి అనుకుంటున్నాను అనేది చెప్తున్నాను మీకు. మనము ఇందులో గోధుమలు పట్టుకోవచ్చు, బియ్యం పట్టుకోవచ్చు, జొన్నలు పట్టుకోవచ్చు, ఇంకా మనం కావాలంటే పల్లీల పౌడర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం కారం పౌడర్లు అవి, మసాలా పౌడర్లు అవి చేసుకుంటాం కదా, మసాలా పౌడర్లు అన్నీ చేసుకోవచ్చు. ఇందులో ఎండుమిర్చి కూడా పౌడర్ చేసుకోవచ్చు, అన్ని రకాలు పౌడర్గా వాడుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి ఆయిల్ చేసుకోవచ్చు అనమాట. బాదము, సీడ్స్, ఇంకా పల్లీల నూనె. మనం పల్లీల నూనె ఇంట్లో వాడుకుంటాం కదా, అలాగే ఎండు కొబ్బరి నూనె ఏంటంటే మనకి హెల్త్కి మంచిదని అందరూ ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నారు. కొబ్బరి నూనెతో వంట చేస్తున్నారు కాబట్టి ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. మనం ఆర్గానిక్గా ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. నాకైతే బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే గ్రైండర్ అనమాట. గ్రైండర్ని దీని స్పెషల్ ఏంటంటే, మనము బటన్ నొక్కితే పిండి అవ్వగానే కిందకు వచ్చేసేస్తుంది అనమాట. ఇందులో గారెలకు కానీ పూర్ణాలకు కానీ అప్పటికప్పుడు మనం స్పెషల్గా ఇంట్లో తయారు చేసుకోవడం, బయటికి వెళ్ళాల్సిన ఎలాంటి కష్టము లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే స్పెషల్స్ ఇవన్నీ కూడా. మీకు కూడా బాగా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక నిమిషం లోపలికి వెళ్ళే ముందు నా ముగ్గు చూపిస్తాను. ఇలా డైలీ ముగ్గేస్తాను అనమాట. ముగ్గేసాక ఇంట్లో పూజ చేసుకుంటాను నేను. అలాగే రోజు కొంచెం చిన్న ముగ్గులు వేస్తాను. ఇవాళ సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు వేసాను. అలాగే పూలు కూడా గుమ్మానికి పెట్టాను. కొంచెం మామిడి తోరణాలు దొరకడం కష్టమైంది. మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయే ముందు అసలు మెయిన్ ఎంట్రన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. నాకు మెయిన్ ఎంట్రన్స్ చాలా గ్రాండ్గా చేయించుకోవడం ఎప్పటి నుంచో నా కోరిక. వైట్ వాల్స్ పక్కన, డోర్ పక్కన అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు. చాలా హెవీగా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి ఇలా చేయించాను అనమాట. దీనికి మాత్రం పెద్ద యుద్ధాలే జరిగిపోయాయి ఇంటీరియర్తో. ఎందుకంటే ఇది బ్లాక్ షేడ్లో ఉన్న బ్రౌనిష్ కలర్ ఉంది డోర్. నాకు అలా ఇచ్చాడు ఫ్లాట్ అతను. నేనేం చెప్పానంటే, ఇది వుడెన్ కలర్లో చేయించండి, ఇది మార్చేసి ఇది వుడెన్ కలర్లో చేయించండి అని చెప్పాను. లేదు, డోర్ ఈ కలర్ ఉందని మొత్తం ఈ కలర్ చేస్తాడు. నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. దేవుడా ఏంట్రా బాబు అంటే మార్చమంటే మార్చడే. ఆఖరికి మా వారు రంగంలోకి దిగి ఇది అది మొత్తం వుడెన్ కలర్ చేయించారు. అబ్బాయితో ఫైట్ చేయించి మరి నా కోసం. థ్యాంక్స్ చెప్పుకోవాలి మా వారికి అంతే. చెప్పుల స్టాండ్ కూడా చాలా ఇష్టపడి చాలా పెద్దగా చేయించాను అనమాట. అండ్
ఈ ఈ మొక్క ఒకటి, ఇంట్లో ఏ మొక్కలు లేవు, ఒకే ఒక మొక్క ఉంది అంటే ఈ ఒక్క మొక్కే మా అమ్మాయి 4 years బ్యాక్ నాకు బర్త్డే గిఫ్ట్గా పంపించింది. ఈ ఒక్క మొక్క మాత్రం చాలా ఇష్టంగా ఉంచుకున్నాను. నేను ఇష్టంగా చేయించుకున్న వుడ్ వర్క్ అయితే ఇది అదనమాట. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. హాల్లోకి వచ్చేసాం. నాకు పెద్ద హాల్ అంటే ఇష్టము. అలాగే ఈ హాల్ ఎలా ఉందో మీరు చూడండి, చూసాక చెప్పండి. హాల్లో కూర్చోవాలంటే ఒక సోఫా కావాలి కాబట్టి కమింగ్ టు సోఫా. యాక్చువల్గా అయితే ఇలా పొడుగు సోఫానే అందరికి అలవాటు కదా. నాకు ఎల్ షేప్ ఉన్న సోఫా అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా ఇక్కడి నుంచే టీవీ చూస్తా, టీవీ రిమోట్ నొక్కుతా, ఇలా టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తా. ఇక్కడ నుంచే ఏసీ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటాను. అన్నీ ఇక్కడే అనమాట. వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకోవడానికి ఇలాగే ఉండాలని చెప్పేసి సోఫా స్పెషల్గా కస్టమైజ్ చేసుకున్నాను. నాకు ఇలా లైట్ క్రీమ్ కలర్ తీసుకోమని చెప్పి మా అమ్మాయి చెప్పింది. నేను ఫస్ట్ డార్క్ కలర్స్ సెలెక్ట్ చేసి వాట్సాప్లో పంపిస్తే, మా పిల్లలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు కదా, అబ్రాడ్లో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి నేను అన్ని ఫోన్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. అలాగే వాల్ పేపర్ వచ్చేసి వాల్ థీమ్ కూడా వేరే కలర్స్ నేను సెలెక్ట్ చేశాను. లక్కీగా మా అమ్మాయి ఇంత మంచి కలర్ సెలెక్ట్ చేసిందంటే, రేషు అండ్ ప్రీతు డార్లింగ్, లవ్ యూ సో మచ్ మా. నాకు అసలు సపోర్ట్ ఉంటూ నా వెనకాల ఇంత మంచి కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టారు. పిల్లోస్ ఇవైతే నా సెలక్షనే, మా పిల్లలు కాదు. దీనికి ఈ కలర్సే బాగుంటాయి అని చెప్పేసి నేను పిల్లో కవర్స్ కూడా నేనే స్పెషల్గా కస్టమైజ్ చేయించి తీసుకొచ్చాను అనమాట. అలాగే మధ్యలో టీపాయ్ ఒకటి గ్లాస్ చూపించారు మనకు సెలక్షన్స్లో. గ్లాస్ చూపిస్తే ఏదో ఒకటి పగలగొట్టేస్తాం, మనం రఫ్ అండ్ టఫ్గా వాడడానికి అవ్వదని చెప్పేసి ఇక్కడ ఇలా వాడాలంటే ఇలా టీపాయ్గా ఇలా వాడుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. మనం కావాలంటే ఆ సైడ్ కూడా జరిపేసుకొని ఇంకొక సోఫా లాగా కూడా వాడచ్చు దీన్ని. టీవీ దగ్గరికి వెళ్ళిపోదాం. టీవీ ఏంటా చిన్నది ఇంత మంచి ఇంటిగా అనుకుంటున్నారేమో. నేను పెద్దగా ఎక్కువ టీవీ చూడను కాబట్టి చిన్న టీవీ సరిపెట్టేశాను. నాకు చాలా ఇష్టమైన గణేశుడు అండి. ఎక్కడ వినాయకులు కనిపించినా కూడా నాకు అక్కడ వినాయకుడిని ఏదో ఒకటి చిన్నదైనా తీసుకోవాలనిపించేస్తుంది. నాకంటే ఇంకా ఎక్కువ భక్తి, బాగా ఇష్టం గణేశుడు అంటే మా పెద్దమ్మాయికి బాగా. ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా వినాయక చవితుల 9 రోజులు మాత్రం పూజ చేస్తుంది ఆమె. మంచిగా వినాయకుడికి తనే చేతితో వినాయకుడిని తయారు చేసి మరీ పూజ చేసుకుంటుంది. అవార్డ్స్ విషయం చెప్పడం మర్చిపోయానండి. అవార్డ్స్ ఇలా చాలా అవార్డ్స్ వచ్చినాయి. అభినందన్ నుంచి భావన రెడ్డి, పాపే మా జీవన్ జ్యోతి, మా టీవీ తరపు నుంచి అలా సీరియల్లో చేసినందుకు బెస్ట్ అవార్డుగా ఇచ్చారు నాకు. అలాగే ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇలా వస్తే ఇంకా ఇవన్నీ అవార్డ్సే. ఇక్కడ ఏంటి అనేది మా ఫ్యామిలీ గురించి చూపిస్తాను మీకు. నేను, మా వారు, మా పెద్ద పాప, మా చిన్న పాప. ఇది పాత ఇంట్లో ఉండగా ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ దిగామన్నమాట మా ఫ్యామిలీ అంతా. మా పిల్లల చిన్నప్పుడు ఫోటోలు అనమాట. బాగా చిన్నప్పుడు వీళ్ళు, చిన్న పాప, పెద్ద పాప, నేను కూడా చాలా చిన్నగా ఉన్నాను కదా. నేను కూడా చాలా చిన్నగా ఉన్నాను. మా పాప చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డేకి తర్వాత లంగా జాకెట్లు వేసుకున్నప్పుడు అలా గుర్తుగా నా స్వీట్ మెమరీస్ అనమాట. చిన్నప్పుడు ఫ్రాక్లో క్యాప్ పెట్టి నాకు ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి గెటప్లు వేసేసి ఫొటోస్ తీసేసేదాన్ని అనమాట. అవన్నీ చూసుకుంటుంటే ఇప్పుడు చాలా స్వీట్ మెమరీస్ నాకు. ఇది నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, అవార్డ్స్ పెట్టుకున్నాను ఇందులో. ఈ ఫ్రేమ్లో అవార్డ్స్ను మా వారు, నేను అండ్ నాకు అవార్డు ఇచ్చేది మా ముద్దమందరం ఫ్యామిలీ తరపు నుంచి ఒక ఫోటో. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ అవార్డుకి వెళ్ళబోతున్నాను. అంటే అది
అప్పటిదాకా సస్పెన్స్గా ఉంచడం ఎందుకని చెప్పి నాకు చాలా ఇష్టమైన అవార్డు అన్నమాట ఇది. హరిద్వార్లో నాకు ఈ అవార్డు ఇచ్చారు, నన్ను గెస్ట్గా పిలిచి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఈ ఫోటో ఎక్కడి నుంచి దొరికిందో కానీ వాళ్ళకి నాకు ఇష్టమైన ఫోటో ఇలా గ్లాస్ రూపంలో నాకు పెట్టి మరి నా ఫోటో నాకే ఇంత అసలు ఎవరు ఫుల్ ఫోటో అవార్డు ఇవ్వడం చూడలేదు. ఇలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఎక్కడో ఫోటో దిగింది, అలా వాళ్ళకి ఎక్కడ తీసుకున్నారో నాకైతే తెలియదు కానీ భలే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ లైట్కి వచ్చేద్దాము. ఇలా లైట్ ఉన్న ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా అంటే ఫ్యాన్ వస్తుంది, ఇదంటే లైట్ ఆగిపోతుంది, మళ్ళీ లైట్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. బెడ్రూమ్కి వెళ్ళిపోయే ముందు హాల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, డైనింగ్కి వెళ్ళిపోదాము. ఇది నా పాత ఇంట్లో ఉన్న టేబులే అనమాట. ఎందుకంటే ఇంకా కొత్త ఇంట్లోకి వచ్చాక ఇంకోటి తీసుకుందాం అనుకున్నాను, ఇంకా టైం పట్టేలా ఉంది. అయినా కూడా నాకు ఇది నచ్చిన టేబుల్ కాబట్టి చూపిస్తున్నాను. అలాగే డైనింగ్ టేబుల్ పక్కనే క్రోకరీ యూనిట్ చేశాను అనమాట. ఇక్కడ ఇలాగా అంటే జనరల్గా ఇలా వస్తాయి క్రోకరీ యూనిట్లు, మనం ఇలా వీవలా చేయించాము. ఇలా నాకు ఇష్టమైన కప్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఒక కప్ మీద అయితే నేను చక్కగా సన్నగా ఉన్న ఫోటోలన్నీ కూడా అందులో ఉన్నాయి. దీనికి ఈ వాల్కి ఒక హిస్టరీ ఉంది, కానీ నేను చేయించలేదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నాను, కానీ అనేసాను కాబట్టి చెప్పేస్తాను. ఈ వాల్ ఏంటంటే నేను గ్లాస్ టైప్ డైమండ్ షేప్స్ ఉంటాయి కదా, డైమండ్స్ ఉన్న గ్లాస్ అంతా ఫుల్ వాల్ చేయించాలనుకున్నాను. సగం కారణం హోమ్ టూర్, అది కూడా కారణమే. కానీ చాలామంది అది పగిలిపోద్ది ఎందుకు అంటున్నారు, కానీ కొంచెం ఆలోచించి నిదానంగా అయినా చేపిద్దాంలే అని చెప్పేసి ఉంచాను. ఎప్పటికైనా కూడా ఇక్కడ డైమండ్ లాంటి పెద్ద హౌస్ లేకపోయినా డైమండ్ గ్లాసెస్తో ఒకటైతే ఇక్కడ ఫుల్ వాల్ చేయించాలనుకుంటున్నాను. నాకు ఇది ఇష్టం అనమాట. వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి పాత ఇంట్లో ఉండగా కూడా ఉండేది, నాకు ఇష్టంతో మళ్ళీ తెచ్చుకున్నాను. అలాగే ఇది కూడా అంతే, మా అమ్మాయికి ఇష్టం, ఇది పాత ఇంట్లో ఉండగా ఉండేది ఇది కూడా. అలాగే ఇది ఇక్కడ ఎలాగో మిర్రర్ చేయించలేను కాబట్టి, ఇప్పుడే చేయించలేను కాబట్టి ఇది పెట్టుకున్నాను, స్మాల్ మిర్రర్. ఇది మా వారి ఫ్రెండ్ ఫ్యామిలీ గిఫ్ట్గా ఇచ్చింది, బాగా నచ్చిన ఫ్రేమ్ అన్నమాట. ఇది ఇప్పటికీ ఇలాగే ఉంచాను. వాళ్ళు చూస్తే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మ ఇప్పటికీ ఉంచుకున్నారా అని. అప్పుడప్పుడు అడుగుతారు ఫోన్లో, ఉందిలే అంటాను కానీ తెలియదు వాళ్ళకి, ఇది చూస్తే అర్థమైపోద్ది. సాయిబాబా నాకు ఇష్టమైన సాయిబాబా. ఈ గృహప్రవేశానికి వచ్చి సత్యనారాయణ వ్రతం పూజ చేసుకునేటప్పుడు కింద అపార్ట్మెంట్లో వాళ్ళు ఇచ్చారు, ఇది 3D ఉన్న సాయిబాబా ఫోటో, బాగా నచ్చింది నాకు. అలాగే కింద ఇవన్నీ కూడా మనం వాడని డిన్నర్ సెట్లు కానీ, ఇంకా కప్స్ కానీ, ఇంకేమైనా సామాన్ ఉన్నా, డబ్బాలున్నా అన్నీ పెట్టుకోవచ్చు. దీని గురించి చెప్పలేదని ఇది నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ బుల్లి స్టూలు దేవుళ్ళు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, అండ్ మనం దేనికైనా వాడచ్చు. మా అక్క ఈ గృహప్రవేశానికి ఇలాంటి స్టూల్స్ 2 గిఫ్ట్గా ఇచ్చిందనమాట, మా విజయవాడ అక్క. దేవుడి రూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు హోమ్ టూర్ చెయ్యండి అంటే చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పటికి వర్క్ కంప్లీట్ అవ్వలేదు, దేవుడి గది అవ్వలేదు నాకు. దేవుడి గది అవ్వకుండా హోమ్ టూర్ చేయాలంటే ఏంటోగా అనిపించి చేయలేకపోయాను. ఇంకా దేవుడి గది అయిపోయింది కాబట్టి ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నాను. ఇలా గ్లాస్ డోర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. గ్లాస్తో బాగుంటుంది అనిపించి నాకు ఇలా గ్లాస్తో వెరైటీగా కస్టమైజ్ చేయించుకున్నాను. మనకి పూజ చేసే ముందు ఓం రాపిచ్చి పూజ చేపిస్తారు బ్రాహ్మణులు కదా, ఇలా ఓము, స్వస్తిక్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అనిపించి ఈ గ్లాస్కి ఓము, స్వస్తిక్ అండ్ శంఖాలు అండ్ వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ చక్ర ఇవన్నీ కూడా కలిపి అన్నీ దేవుడియే వచ్చేలాగా 2 డోర్లకి చేయించాను. అలాగే దీనికి హాల్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి అందరూ చిన్న సిల్వర్ కలర్ డోర్ ఇలాంటి రాడ్స్ టైప్ చెప్పారు, అవి ఏం నచ్చలేదు నాకు. ఇవి గోల్డ్ కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించి హాల్కి తగ్గట్టుగా ఇవి చేయించాను స్పెషల్గా. ఓం అని ఇలా చేయించాను. నేను చేయించాక అందరూ చూసి చేయించారు, హోమ్ టూర్లు కూడా అయిపోయినాయి, నేను మాత్రం ఇప్పుడు చేస్తున్నాను.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఓం ఇదంతా వచ్చి ఫ్లవర్ లాగా ఉన్నది నాకు నచ్చింది అనమాట. ఇలా షెల్ఫ్లు వచ్చి ఇలా బాగుంటుంది అనిపించి ఇలా చేయించాను. ఇలా వచ్చేసి ఇది స్పెషల్గా మళ్ళీ ఇంకొక గట్టులాగా చేయించేసి దీనికి కూడా దేవుడి పటాలు పెట్టాను. ఈ కింద డ్రాస్లో ఇవన్నీ కబోర్డ్స్లో మనం దేవుడి సామాన్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇదిగోండి దేవుడు ప్రసాదాలన్నీ ఇప్పుడు మనము పెద్ద పెద్ద పూజలు చేసినప్పుడు ఎక్కువ ప్రసాదాలు ఉంటాయి కదా, ఇవన్నీ పట్టవు కదా. అరటిపళ్ళు ఓన్లీ మనకి కావాలంటే చిన్న పాయసం అలాంటివి పడుతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా విస్తరాకేసి అన్నీ కూడా ఇక్కడే ప్రసాదం పెట్టుకోవచ్చు, ఇక్కడే చీర పెట్టుకోవచ్చు, ఇవన్నీ కూడా స్పెషల్గా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఆర్గనైజ్ చేయించి స్పెషల్గా ఇలా డ్రాలా చేయించాను అనమాట. దేవుడి గది కంప్లీట్ అయిపోయింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. మాస్టర్ బెడ్రూమ్లో ఎలా చేయించాను ఏంటి అన్నీ చూపించేస్తాను. అర్రే దానికి వెళ్ళే ముందు మన హాల్లో పార్టీషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇందాక మర్చిపోయాను. హాల్లో ఇది పార్టీషన్ చేయించడానికి నాకు ఎన్ని మంత్స్ పట్టింది అంటే, ఎందుకు అనుకుంటారా ఇంత చిన్న పార్టీషన్కి ఇన్ని మంత్స్ ఎందుకు పట్టింది అనుకుంటారా? ఏ వెరైటీ చేయిద్దాము, ఏ మోడల్ చేయించేద్దాము అని ఆలోచిస్తూ చాలా నెలలు చూసి 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 అవి చాలా పెద్దగా హెవీగా అయిపోయినాయి కదా అని చెప్పి లాస్ట్కి ఇది సింపుల్గా వచ్చాను. ఎందుకంటే సింపుల్గా రావడానికి కారణం, హాల్లో నేను పాతింట్లో ఉన్నప్పుడు ఆర్చిలాగా పెద్దగా ఫుల్గా ఉంటుంది అనమాట. ఫుల్ అటు వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా ఆర్చి వచ్చేసి పెద్దగా హాల్ అంతా అదే నిండిపోయి హాల్ కనిపించేది కాదు. బేసిక్గా నాకు ఆర్చియే కనిపించేది రాగానే. నాకు హాల్ అనేది ఒక మంచిగా డీసెంట్గా ఒక ప్లెజెంట్గా కనపడాలి, ఒక థీమ్ వేరేలాగా తేవాలని చెప్పేసి ఇలా స్పెషల్గా ఎక్కువ హాల్ అంతా కూడా వైట్ మీద వెళ్ళాను. వైట్ లామినేషన్స్, టీవీ వాల్కి కానీ అన్నిటికీ వైట్ థీమ్ అనమాట ఫుల్. అలాగే ఇది ఆవుతో ఉన్నది, ఇంట్లో ఉంటే చాలా మంచిది. అండ్ ఇలా నేను ఈ రెండింటి మధ్యలో ఇలాంటి డిజైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ కటింగ్స్ స్పెషల్గా చేయించి మధ్యలో కొన్ని నెలలు అయితే ఇది ఖాళీగా ఉంది, తర్వాత మళ్ళీ చేయించి ఇది పెట్టించాను. ఇదేంటో తెలుసా మీకు? స్పెషల్ గిఫ్ట్ ఫర్ విష్ణుప్రియ సిద్ధిష్ణు. ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చింది నా బర్త్డేకి. నాకు బాగా ఇష్టం గణేశుడు అని చెప్పేసి గణేశుడిదే తీసుకొచ్చి ఇచ్చింది. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఎలా ఉంది? ఇది టీవీ యూనిట్కి చేయించాను. టీవీ యూనిట్కి అంటే టీవీ లేదు కదా అనుకోవద్దు, ఎప్పటికైనా టీవీ తీసుకుంటాను కాబట్టి పెద్ద టీవీ అనేది ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి ఇది ఇలా పెద్దగా చేయించాను అనమాట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా చాంబర్ నుంచి నాకు ఇది ఇచ్చిన బర్త్డేకి పంపించిన స్పెషల్ అనమాట. హ్యాపీ బర్త్డే భావన అని చెప్పేసి నాకు ఇంకా బాగా ఇష్టమైంది ఈ ఫ్రేమ్. చాలా ఫేవరెట్ ఫ్రేమ్ అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. మా పిల్లలిద్దరూ ఐర్లాండ్ నుంచి నా బర్త్డేకి మొన్న స్పెషల్గా ఇది పంపించారు. ఇందులో వర్డ్స్ నాకు బాగా నచ్చినాయి అనమాట. చాలా హార్ట్ టచింగ్ చేశాయి. వాళ్ళ నా గురించి పెట్టుకున్న మనసులో ఫీలింగ్స్ అన్నీ నాకు ఇందులో కనిపించి నాకు చాలా ఈ చదువుతుంటే చూస్తుంటే ఆనంద బాష్పాలు వచ్చేసాయి అనమాట. అప్పుడు మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేసి ఇవన్నీ కూడా పంపించారు. ఇది సిద్ధు బ్రో ఇచ్చాడనమాట, సిల్వర్ది, రాఖీ కట్టిన రోజు. నాకు ఓన్ బ్రదర్గా ఫీల్ అవుతాను కాబట్టి నాకు చాలా ఇష్టం కాబట్టి ఇది కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా స్వీట్ మెమరీ అండ్ బాగా అచీవ్మెంట్ అయ్యింది ఏంటి అంటే ఇది మా అమ్మాయి అచీవ్మెంట్ అనమాట. ఇది మా అమ్మాయి ఫారిన్లో తీసుకున్న సర్టిఫికేట్, బ్యాచిలర్స్ అండ్ బిజినెస్ డిగ్రీ సర్టిఫికేట్ అనమాట. లవ్ యూ రేషగాడు. మా చిన్న పాప కూడా బ్యాచిలర్స్ చేస్తుంది, ఈమెది డిగ్రీ తీసేసుకుంది అనమాట. ఇది మా అమ్మాయి మదర్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ ఇది ఈ ఫోటో వచ్చేసి మలేషియా వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ ఫోటో, అది మా పిల్లలు మేము దిగాము. ఆ ఫోటో బాగా వచ్చింది అనిపించి ఆ ఫోటో కూడా తీసి ఫ్రేమ్లో పెట్టాము. ఇది మా పిల్లలు ఇది దుబాయ్ వెళ్ళినప్పుడు ఇలాంటిది కస్టమైజ్ చేయించి నాకు మా వారికి గిఫ్ట్గా మా మ్యారేజ్ డేకి దుబాయ్లో సెలబ్రేషన్ చేసుకున్నాము. అప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట.
లక్ష్మణ్ అండ్ భావన, రేష్మ, ప్రీతిక. ఇలా ఇసుక లోపల నేమ్స్ రాయడం అనేది చాలా కష్టమైన విషయం కదా. అక్కడ చూసి నేను అమ్మ చాలా ఇదిగా ఈ కిందంతా ఈ లైన్ వచ్చి ఇసుకలోనే మళ్ళీ ఇది క్యామెల్ వచ్చి దీనిపైన ఇలా డిజైన్ వచ్చి దానిపైన మళ్ళీ మా పిల్లలిద్దరి పేర్లు అండ్ నాది మావారి పేరు వచ్చేలాగా చాలా స్పెషల్గా భలే ఉంది కదా. ఇదిగో ఇసుక. అలాగే ఇక్కడ నుంచి లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ పెర్ఫ్యూమ్ అనమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం. మా చిన్నమ్మాయి మొన్న ఐర్లాండ్ నుంచి వస్తూ తెచ్చింది. మమ్మీ ఇది నువ్వు రోజు వాడాల్సిందే, ఎదురుగా పెట్టుకొని వాడు అంది. నేను లోపల పెట్టేసి అన్నీ పడేస్తాను, మురుగు పెట్టేస్తానని మా అమ్మాయి ఫీలింగ్. అందుకని చెప్పి దానికోసమే నేను డైలీ ఇదే వాడుతున్నాను. నెక్స్ట్ వార్డ్రోబ్స్ అనమాట. అందరూ కూడా ఎప్పుడు నన్ను శారీస్ అన్నీ ఏంటి చూపించండి, ఏ సీరియల్స్లో ఏ శారీస్ కడతారు ఏంటి అన్నీ అడుగుతూ ఉంటారు ఎప్పుడు. అంటే నాకు కూడా ఎప్పటి నుంచో చూపించాలని ఉంది, కానీ హోమ్ టూర్లో ఇదంతా పెడితే హోమ్ టూర్ అవ్వదు, ఇదే సరిపోద్ది. మళ్ళీ వార్డ్రోబ్స్ టూర్ మళ్ళీ ఇంకొకటి చేస్తాను మీకోసం. ఇది మిడిల్లో బీరువా లాగా చేయించాను అనమాట. అటు ఇటు స్లైడ్ డోర్సు, పైన మనకి వేస్టేజ్ అంతా కూడా వీటిల్లో వేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ థీమ్ మధ్యలో బ్రౌన్ రావాలనిపించింది, ఇటు వచ్చేసి క్రీమ్ కలర్ రావాలనిపించి లామినేషన్స్ అన్నీ సెలెక్టెడ్గా నాకు ఇష్టమైన రీతిలో నేను చేయించుకున్నాను. ఇంత పెద్ద కబోర్డ్లు ఎందుకు అనుకోవద్దు, మాకు ఆర్టిస్టులకి మాకు ఎన్ని కబోర్డ్లు ఉన్నా కూడా సరిపోవు. అందుకని మొత్తం ఫుల్ కబోర్డ్సే పెట్టేశాను. మనకి ఇలా ఉండదు కదా, ఇలా వాడచ్చు అండ్ ఇలా కూడా వాడుకోవచ్చు. నాకు ఈ టైప్లో బాగా నచ్చి ఈ మోడల్లో తీసుకున్నాను. మీకు ఎలా ఉంది, నచ్చిందా? అలాగే బెడ్ కూడా అలాగే సేమ్ ఇలాగే థీమ్ ఉండాలని చెప్పేసి వాల్కి తగ్గట్టుగా ఇదే థీమ్లో సింపుల్గా చేయించాను. ఇటువైపుకి వచ్చాం. జనరల్గా అందరూ ఇటు బీరువా పెడతారు, నేను అక్కడ మిడిల్ బీరువా పెట్టాను. అది అలా ఆ మోడల్లో నాకు టీ షేప్లో ఉంది. ఓవరాల్గా టీ షేప్లో ఇటు నుంచి చూస్తే మీకు అర్థమవుద్ది. ఓవరాల్గా టీ షేప్ వచ్చిందనమాట. అలా నచ్చి నేను అలా చేయించాను. అండ్ ఇటువైపు రెగ్యులర్ వేర్స్ అన్నీ నైటీసు అండ్ నైట్ డ్రెస్సులు, చూడీదార్లు అన్నీ కొన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడ, సారీస్ అన్నీ అటువైపు అండ్ ఓవరాల్గా మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా వార్డ్రోబ్లో మీకు చూపిస్తాను, అది కూడా ఒక వీడియో. అలాగే ఇది డ్రెస్సింగ్ రూమ్ లాగా ఎక్కువ ఫుల్ మిర్రర్ కావాలి మనకి, సారీ కట్టుకున్నా కూడా ఫుల్ లెంత్లో మనం కనిపించాలన్నట్టుగా ఫుల్ మిర్రర్ స్పెషల్గా చేయించాను. ఎందుకంటే నేను హైట్ కాబట్టి లాస్ట్ టైం మా ఇంట్లో ఉన్నప్పుడు డ్రాలు ఉండేలాగా కింద 2 అరలో డ్రాలు, ఇక్కడ నుంచి మిర్రర్ ఉండి ఇక్కడ దాకా ఉండేలా, పెద్దగా ఫుల్ ఫ్రేమ్లో కనిపించేదాన్ని కాదు. నా హైట్కి నాకు ఫుల్ ఫ్రేమ్ కావాలి అనిపించి ఈ రకంగా ఫుల్ ఫ్రేమ్లో చేయించాను అనమాట. ప్లానింగ్, పద్ధతి, విజన్. ఇది బాత్రూమ్ అనమాట. కొంచెం పెద్దగా వచ్చింది అండ్ ఇక్కడ మిర్రర్ ఏం పెట్టలేదు. ఇవన్నీ కూడా షాంపూస్, బాడీ వాష్లు అన్నీ ఉంటాయి, ఫేస్ వాష్లు అవన్నీ. బాబోయ్, బాత్రూమ్ కూడా చూపించానని తిట్టుకోవద్దు, ఫ్లోలో వెళ్ళిపోయాను. కామన్గా రిలేటివ్స్ వస్తే ఎలా చూపించుకుంటే వెళ్ళిపోయానో అలా వెళ్ళిపోయాను, తిట్టుకోవద్దు. ఇంకా అంతకన్నా వెళ్ళను లోపలికి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అనమాట. ఈ 2 చిల్డ్రన్స్ బెడ్రూమ్స్. ఇది పెద్ద పాపది, ఇది చిన్న పాపది. ముందు ఇటు వెళ్దాం. ఓ మై గాడ్, ఇందులోకి వెళ్తే మా చిన్న పాప అంటది, ఎప్పుడు అక్క అక్క అంటావు, ఫస్ట్ అక్కదే చూపిస్తావు, అక్క రూమే చూపిస్తావు, అక్క వస్తువులే చూపిస్తావు, ఎప్పుడు ఫస్ట్ నేను గుర్తుకు రానని ఫైట్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు మొన్న అలాగే చేసింది 1 month కూడా, అక్క అక్క అంటావు నన్ను తల్లవ్వా అని. అందుకని ఫస్ట్ ఇప్పుడు చిన్నామకి సర్ప్రైజ్గా ఆమె రూమ్ చూపించేద్దాం. ఇది కూడా ఇలా వార్డ్రోబ్స్ అనమాట. అండ్ వాల్ పేపర్ వచ్చేసి ఇలాగా. ఇవి మా అమ్మాయే సెలెక్ట్ చేసుకుంది, ఈ థీమ్ ఇలా కావాలి, ఈ కలర్ కాంబినేషన్ అని చెప్పేసి. అసలు ఏం సెలెక్ట్ చేస్తలే బొడ్డది అనుకున్నాను. చాలా బాగా అందంగా రూమ్ చాలా బాగుండేలాగా సెలెక్ట్ చేసుకుంది. పైన ఇదంతా కూడా వుడ్ కలరు, పైన కింద
క్రీమ్ కలర్, మధ్యలో వుడ్ కలర్, పైనంతా వుడ్ కలర్ వచ్చేసి అలా చేయించింది. దీనికి తగ్గట్టే క్రీమ్ కలర్ వాల్ పేపర్ తనే సెలెక్ట్ చేసుకుంది. నేను పిక్స్ పంపిస్తే వీళ్ళకి, మా పెద్ద పాపకి కానీ చిన్న పాపకి కానీ డార్క్ కలర్స్ ఇష్టం ఉండదు, అన్నీ లైట్ కలర్స్. అలాగే నాకు కూడా నేర్పించేశారు కొత్త ఇంటికి వచ్చేసాక. బాగా ఫస్ట్ అయితే ఏంటా కలర్ కాంబినేషన్ అనుకున్న, వేసాక సూపర్ అనిపించింది. కింద కూడా వార్డ్రోబ్స్ ఇలాగా చిన్నవి పెట్టించాము. తర్వాత ఫస్ట్ అయితే ఇది నేను ఇది సోఫా థీమ్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట సిట్టింగ్ కోసము. దీని కింద స్టోన్ ఉంటుంది, ఇలా అయినా కూర్చోవచ్చు మనం కావాలంటే. ఇలా అయితే స్పెషల్గా బాగుంది అనిపించి స్పెషల్గా కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ పిల్లోస్ కలర్స్ కానీ అన్నీ కూడా స్పెషల్గా ఈ కలర్ కాంబినేషన్కి వార్డ్రోబ్కి తగ్గట్టుగా ఈ కలర్ బ్రౌన్, లైట్ బ్రౌన్ చేయించాను. ఇది మాత్రం సర్ప్రైజ్గా నేనే సిట్టింగ్కి నేనే చేయించాను. మా అమ్మాయి మొన్న వచ్చినప్పుడు చూసి చాలా బాగుంది అని షాక్ అయిపోయింది. చాలా బాగా చేయించామమ్మా అంది. ఈ కర్టెన్ కూడా కలర్ కాంబినేషన్ అంతా కూడా నేనే సెలెక్ట్ చేశాను. అండ్ ఇలాగా అన్నీ మనం ఎలా కాంటే అలాగా అనమాట. ఇటు కూడా సైడ్ వాల్కి కూడా ఇలాగా, సో మనకి కూర్చుంటే మెత్తగా ఉండేలాగా ఇలాగా ఇలా పెట్టుకొని కాఫీ తాగుతా, లేకపోతే ల్యాప్టాప్ చూసుకోవడము, ఫోన్ చూసుకోవడము, లేకపోతే ఏదో ఒకటి మనం వర్క్ చేసుకుంటూ సరదాగా అలా ఉండవచ్చు. ఏదైనా హమ్ చేసుకుంటూ కూడా ఇలా కూర్చుని పాటలు వింటూ కూడా హాయిగా ఇలా కూర్చోవచ్చు. బాగా మా అమ్మాయికి నచ్చి మొన్నంతా ఇలా కూర్చుండిపోయింది దీని మీద చాలాసార్లు. అది దీనికి ఉన్న స్పెషల్. ఇది టీవీది, స్మాల్ టీవీ ఏదైనా పెట్టుకొని టీవీ చూడడానికి. ఫ్రెండ్స్ ఫర్ అవర్ అని చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, వాళ్ళు చదువుకునే స్కూల్ డేస్ అప్పుడు ఇలా ఫ్రేమ్ చేయించి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది. బాగుంది కదా. ఇది డ్రెస్సింగ్ అనమాట, డ్రెస్సింగ్ టేబుల్ లాగా. ఇది ఇలా వచ్చేసి కింద డ్రాలు వచ్చేసి నా బెడ్రూమ్లో లాగా చేపిస్తే మళ్ళీ అది సేమ్ అయిపోద్ది, బాగోదు. అది వేరే థీమ్, ఇది వేరే థీమ్ కాబట్టి ఇక్కడ కింద డ్రాలు వచ్చేసి ఇలాగా, ఇది మిర్రరు, ఇది డ్రా వచ్చేసి ఇలాగా. ఇవన్నీ కూడా బీరువా టైప్లో తీయడానికి. ఇవన్నీ కూడా చీరలు పరిచేసాను. మా అమ్మాయి ఇప్పుడు తిట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది చూపిస్తే ఇంకా తిట్టుకుంటుంది. నేను బీరువా ఎందుకమ్మా ఇన్ని కబోర్డ్లు చేయించావు, ఇవన్నీ చేయించావు, బీరువా ఎందుకమ్మా తీసేయచ్చు కదా అంది. మొన్న చూస్తే తిట్టిద్ది అనుకున్నా కానీ తిట్టలేదు పాపం, చాలా సాఫ్ట్గా. ఎందుకమ్మా బీరువా, రూమ్ అందం పాడు చేసేసావు, నా రూమ్ అందం పాడు చేసేసావు అంటది. లేదమ్మా తీస్తాలే అని సర్ది చెప్పాను. కానీ మా అమ్మగారు ఇచ్చిన గిఫ్ట్ అనమాట పెళ్ళయ్యాక. ఈ బీరువాని నేను ఇంకా వదులుకోలేక, ఏం చేయలేక, ఎవరికి ఇవ్వలేక అలా పెట్టేసుకున్నాను. నాకు ఇష్టమైన బీరువా. ఈ బెడ్ కూడా ఆ రూమ్లో వైట్ కలర్ చూసారు కదా, ఇది గోల్డ్ కలర్లో థీమ్ అనమాట, గోల్డ్ కలర్లో చేంజ్. ఇది బెడ్, అది సైడు చిన్న చిన్న డ్రాస్ అవి షెల్ఫ్ ఉన్నది, అది సైడ్. ఇప్పుడు పెద్ద పాప రూమ్కి వెళ్ళిపోదాం. ప్రీతిగా హ్యాపీ కదా నువ్వు? ఫస్ట్ నీ రూమే చూపించాను. మా పెద్ద పాప రూమ్ ఇది. వెల్కమ్. రండి 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 దయచేయండి. మా రేష్మా రూమ్కి వెల్కమ్ చెప్తూ ఇలా అనమాట. ఈ రూమ్ అంతా కూడా లైట్ కొంచెం పింక్ షేడ్తో, పింక్ వాల్ పేపర్తో అలాగా తను సెలెక్ట్ చేసుకుంది. నేను పంపించాను. నేను సెలెక్ట్ చేసి తనకు నచ్చలేదు. ఫైనల్గా తనే సెలెక్ట్ చేసుకుంది. అండ్ కర్టెన్స్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. అలాగే ఆ రూమ్ అంతా కూడా క్రీమ్ కలర్స్, బ్రౌనిష్, వుడ్ కలర్ అలా వచ్చినాయి కదా. ఈ రూమ్ అంతా లైట్ పింకిష్ అనమాట. మా అమ్మాయికి ఇలా ఇష్టం అని చెప్పేసి లైట్ పింక్లో ఇలా వాల్పేపర్ చేయించి చెప్పింది. ఫస్ట్ అయితే ఇది చేయించాం కాబట్టి కబోర్డ్లకి మ్యాచింగ్ తగ్గట్టుగా వాల్పేపర్ అనమాట. ఇది కొన్నాళ్ళు వర్క్ చేయించాక నేను లామినేషన్ వేయించలేదు. ఏంటి అంటే ప్యూర్ వైట్ వద్దంటది, ప్యూర్ పింక్ వద్దంటది. మరి ఏం చేయించాలి? ఇదేదో చెప్పింది, ఇదే కావాలని ఫోటో పంపింది.
ఇది ఎక్కడ దొరికిద్దో నాకు అర్థం కాక చాలా నెలలు చాలా చోట్ల వెతికాను, నాకు కనపడలేదు ఈ లామినేషన్ అనేది. స్పెషల్గా ఈ కలర్ ఇది వచ్చేసి గ్లాస్ టైప్లో ఉండి మనకి గ్లాస్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది లైట్ అండ్ కొంచెం ఏమంటారు గోల్డిష్ అండ్ లైట్ పింకిష్ లాగా అనిపిస్తుంది ఇది షేడ్ అలా చూస్తుంటే. దీనికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఇలా 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 చేయించి ఇలా పెట్టమంది. ఫైనల్లీ నాకు దొరికింది, చేయించాను. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది దానికి. అలాగే పింక్ వాల్ పేపర్ కూడా దీనికి మ్యాచింగ్ తగ్గట్టు ఇలాగా పైన ఇవన్నీ కూడా అవన్నీ వైట్లో ఇచ్చేసాను. థీమ్ అంతా ఇలా ఉంది, ఈ రూమ్ థీమ్ అంతా కూడా. తనకి బాగా నచ్చిన ఫేవరెట్ కర్టెన్స్ అలా 2 రకాలు వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా ముందు ఇలా బ్యాక్ కర్టెన్స్ ఇలా ఉండి ఫ్రంట్ ఇలా వచ్చి ఈ పింక్ అనేది పైన రావాలని చెప్పింది. మనం ఎలా కావాలంటే అలా నైట్ టైం ఇలా ఓపెన్ చేసుకున్న లైటింగ్ వచ్చి ఇలా బాగుంటుంది. అండ్ మొత్తం ఫుల్గా క్లోజ్ చేసినా కూడా అదొక అందం బాగుంటుంది. ఫైనల్గా స్లైడ్ డోర్ బయటికి వెళ్దాం, బయట లాన్ అది ఉంటుంది. ఈ రూమ్ కంప్లీట్ అయిపోయాక అటు వెళ్ళిపోదాము. అండ్ టీవీ యూనిట్కి వచ్చేస్తే ఇది నాకు జీ తెలుగు నుంచి గిఫ్ట్ వచ్చింది గేమ్స్ ఆడినప్పుడు. అది మా అమ్మాయి రూమ్లో పెట్టానమాట. ఈ డ్రాస్ కూడా లైట్ పింకిష్తో సేమ్ కలర్ థీమ్ దాన్ని దీనికి అటాచ్డ్గా పెట్టామన్నమాట. సేమ్ వైట్ అండ్ పింక్ అది మా అమ్మాయి నాకు చాలా ఇష్టంతో తెచ్చిన గిఫ్ట్ అనమాట గ్లాస్తో. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అని పెట్టి. ఇది మలేషియాలో మేము భలే ఫ్రెండ్లీగా భలే ఇక్కడ చూస్తే అర్థమవుతుందా మేము చాలా అక్క చెల్లెళ్ళలాగా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పేసి. అంత బాగా ప్రేమగా చూసుకుంటారు అండ్ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు. మా పిల్లలు ఇద్దరు నాకు దొరకడం నా అదృష్టం అనిపిస్తుంది. ఆమె అదృష్టంలాగా ఆమె ఎప్పుడు మా పెద్ద పాప ఎప్పుడు చెప్తా ఉంటుంది నాకు. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి నాకు ఇది అక్కడి నుంచి ఐర్లాండ్ నుంచే ఉంటూ గిఫ్ట్ ఆర్డర్ పెట్టి పంపించింది. ఇది మేమిద్దరం ఉన్న ఫోటో కూడా ఇందులో ఉండేలాగా కస్టమైజ్ చేయించి మరీ పంపింది. బ్యూటిఫుల్ జెంటిల్ అండర్స్టాండింగ్ ఫర్ గివింగ్ మై మదర్స్ లవ్. చాలా బాగుంది కదా. నాకైతే చాలా అంటే చాలా ఫేవరెట్ ఇది. నాకు బాగా నచ్చిన గిఫ్ట్ ఇది. మా అమ్మాయికి ఇది స్కూల్లో ఇది గిఫ్ట్గా ఇచ్చారు. ఈ ఫోటో బాగుంది అనిపించి అలాగే ఉంచాను. ఆ సీనరీ అదంతా కూడా బాగుంది. వాళ్ళ మెమరీస్ మనం ఎందుకు కాదనాలి, అందుకని ఆ ఫ్రేమ్ అలాగే ఉంచాను. ఇది చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా మా అమ్మాయిది స్పెషల్గా ఇలా ఉంది. ఇక్కడ ఒక డోర్ పెట్టించుదాం, గ్లాస్ డోర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ పెట్టిస్తాను. అండ్ ఇలా మిర్రర్ వచ్చేసి ఇవన్నీ కూడా మనం ఏం కావాలంటే అవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాప లేదు కాబట్టి అవన్నీ కూడా ఏం పెట్టలేదు. ఇక్కడ పౌడర్స్, మేకప్ కిట్స్ అన్నీ ఏం కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ కానీ ఇక్కడ మేకప్ సంబంధించిన కిట్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు ఈ కబోర్డ్స్లో. ఇది ఎలా ఉంది, మీకు నచ్చిందా? సింపుల్గా. అండ్ ఈ రూమ్లో మా పిల్లలు మొన్న వచ్చే ముందే ఏసీ పెట్టించాను. అక్కడ బాగా ఐర్లాండ్లో చాలా చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక హాట్ భరించలేరు కాబట్టి వాళ్ళకి ఈ రూమ్లో ఏసీ పెట్టించాను. లాన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, లాన్లో ఫ్లవర్స్ కుండీలు కానీ మొక్కలు కానీ ఏమీ లేవు. మీకు జస్ట్ ప్లెయిన్గా చూపిస్తా, మళ్ళీ పెట్టినప్పుడు మీకు సపరేట్ వీడియో చేసి చూపిస్తాను. వెళ్ళిపోదాం రండి. అంటే జస్ట్ లుక్ కోసం చూపిస్తున్నాను అంతే. దీనికి ఒక స్పెషల్ ఏంటంటే ఏం లేదు, లాన్ చిన్న గ్రీన్ లాన్ వేయించాను అనమాట. ఇక్కడ సిట్అవుట్ కోసం మధ్యలో చిన్న టేబుల్ పెట్టుకొని 2 చైర్స్ వేసుకొని కావాలంటే అలా కూర్చోవచ్చు. మనము సరదాగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ బయటకు చూస్తూ ఉండవచ్చు. కాకపోతే ఇవన్నీ కుండీలు పెట్టాక, ఇవన్నీ దీని మీద కుండీలు పెట్టేసి పైన అన్ని కుండీలు పెట్టేశాక మీకు చూపిస్తాను. ఇది మా ఇల్లు ఫైనల్లీ. హాల్లో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అక్కడికి వెళ్ళిపోదాం. ఈ ఫాల్ సీలింగ్ హిస్టరీ చెప్పడమే మర్చిపోయాను. ఈ ఫాల్ సీలింగ్ అంతా ఎలా ఉందండి, ఈ మోడల్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జనరల్గా అయితే ఫ్యాన్ చుట్టూరా ఇలా ఉంటుంది కదా ఫాల్ సీలింగ్, అలా అది జనరల్గా అయిపోయి నాకు కామన్గా అనిపించింది.
ఎందుకంటే ఇలా ఉంటే పొడుగ్గా హాల్లో చాలా బాగుంది అనిపించి ఇలాగా స్క్వేర్ షేప్లో ఇలా హాల్లో ఇక్కడ మధ్యలో పెద్దగా అటు ఇటు ఇలా ఈక్వల్ లెంత్లో వచ్చి ఇలా పెట్టించాలనిపించింది. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇలాగా డైమండ్ షేప్లోనే కావాలనిపించి డైమండ్ షేప్లో పెట్టించాను. ఇంకా స్పాట్ లైట్స్ వచ్చేసి స్పాట్ లైట్స్ ఇలా బ్లూ కలర్లో బాగుంటుంది అనిపించి ఓన్లీ బ్లూ కలర్లో పెట్టించాను. ఇవి స్పాట్ లైట్స్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అది సింపుల్గా. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లోకి వెళ్ళే ముందు దీనికి ఒక చిన్న హిస్టరీ ఏంటంటే లేట్గా చేయించాను, అది ఈ మధ్య చేయించాను అనమాట. అంతకుముందు ఇది వాష్ బేసిన్ లేదు. ఈ ఈ ఈ టైప్లో నాకు బాగా నచ్చింది. వాష్ బేసిన్ సింపుల్గా చిన్నగా ఉండి ఇలా ఇక్కడ ఒక శానిటైజర్ పెట్టేసి ఇలాగ అనమాట. ఇక్కడ డ్రా పెట్టేసి ఇందులో మనకి కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఈ కబోర్డ్లో కూడా మనకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ పెట్టలేదు, నేను పెడతాను తర్వాత. ఓకే, కిచెన్కి వెళ్ళిపోదాం. కిచెన్కి వచ్చేసాం. కిచెన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి, ఫ్రిడ్జ్. మీకు ఇంకా ఫ్రిడ్జ్ టూర్ చేయలేదు, తర్వాత ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. వీటి స్పెషల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ సపరేట్గా చెప్తాను. లోపల కూడా ఒక మంచి మంచి వెరైటీస్ స్పెషల్గా పెడతాను, అది సపరేట్గా ఫ్రిడ్జ్ టూర్ చేసేద్దాం. కాబట్టి మీకు ఏమీ ఓపెన్ చేసి చూపించట్లేదు. అలాగే ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా లైట్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్స్లో చేయించాను. డార్క్ కలర్స్ వద్దనుకున్నాం కాబట్టి అలా ఫిక్స్ అయిపోయి ఇలా చేయించాము. మీకు ఎలా ఉందో మీరు చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా మనకి కప్ సెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఏమి ఎలా వాడుతున్నాం ఏంటి అనేది నేను ఇప్పుడు పెట్టాను. మీకు ఈ కబోర్డ్స్లో ఏం పెట్టాను ఏంటి ఏమి చూపించాను. ఇప్పటికే చాలా సేపు అయిపోయింది కాబట్టి నేను వంట చేసుకోవాలి. ఇది పొయ్యి, ఇది చిమిని, వీటన్నిటి డీటెయిల్స్ ఈ కిచెన్లో ఉండే ఏమేమి ఎలా పెట్టుకుంటాను, ఎలా సర్దుకుంటాను, ఎలా ఏ షెల్ఫ్ నుంచి ఎలా ఆర్గనైజ్ చేసుకొని వంట చేసుకుంటూ ఉంటాను అనేది కూడా మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పటిదాకా మీ కళ్ళ ముందే ఉన్నాను కాబట్టి ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా వెళ్ళిపోతే ఎక్కువ వీడియో అయిపోద్దని చెప్పేసి ఇంతటితో నేను ఆపేస్తున్నాను. మా ఇల్లు మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఏం నచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ భావన రెడ్డి ఛానల్ని చూడండి. ఇప్పటివరకు ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వీడియోస్ అన్నీ చూసి నాకు మళ్ళీ అక్కడ కూడా కామెంట్స్ పెట్టండి. అలాగే ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు కనిపిస్తాను. అండ్ ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే ఆదరిస్తూనే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ ఆల్.